ప్లీజ్ సిట్ డౌన్. బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన కేసు ఫైల్ సార్ ఇది. ఓకే. మీనన్ మనిషి దేవా సార్. ఈ బాంబ్ బ్లాస్ట్లో ముఖ్య నేరస్తుడు. గుడి దగ్గరుండి బ్లాస్ట్ని ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది ఇతనే సార్. ఓకే, థ్యాంక్ యూ కేడి. ఏదైనా డౌట్ ఉంటే మీకు టచ్లోకి వస్తాను. ఓకే సార్. దేవా కోసం మీనన్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది సార్. సో మా టీంని దేవాకి సెక్యూరిటీగా పెడతాను. ఓకే కేడి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్, దేవా సెక్యూరిటీ చూసుకోండి. మన టీంకి తప్ప దేవా ఎక్కడున్నాడో బయట ఎవరికీ తెలియకూడదు. ఓకే సార్. కౌంట్ డౌన్ నీకు స్టార్ట్ అయింది మీనన్. మినిస్టర్ బాంబ్ బ్లాస్ట్ గురించి ఢిల్లీ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది మీనన్. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ రమాకాంత్ని హెడ్గా పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ జడ్జి బాంబు బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నాడు. రమాకాంత్ గురించి నీకు తెలుసు కదా, డబ్బుకి బెదిరింపులకి లొంగే మనిషి కాదు. బ్లాస్ట్ వెనకాల ఉన్న నిన్ను నన్ను మనకి డబ్బులిచ్చిన మినిస్టర్లని కోర్టులో నిలబెట్టే వరకు వదల్డు. తెలుసు. తెలిసి ఏం చేస్తున్నావు? నిజం బయటకొస్తే అండర్ గ్రౌండ్లో ఉండే నీకేం కాదు మీనన్. కానీ ప్రజల్లో ఉండేది నేను, పవర్లో ఉండేది నేను. ఒక్కసారి పదవి పోయి జైలుకు పోతే జీవితాంతం అక్కడే ఉండాలి. పిజ్జా కూడా ఉండదు, చెప్పకూడే. నిజం బయటికి వస్తే ఏమవుతుందో తెలుసు మినిస్టర్. ముందు నువ్వు టెన్షన్ పడకుండా ఉండు. ఏం చెయ్యాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటి చేసేది? రేపు కమిటీ ఇవ్వబోయే రిపోర్ట్లో మీ పేరు, మా అక్క పేరు, మీ వెనకాలన్న మినిస్టర్లందరి పేర్లు ఉంటాయి అక్కడ. జేడీ టైం చూసి దెబ్బ కొట్టింది మినిస్టర్. దేవాని కస్టడీలోకి తీసుకుంది. వాడు కాని నోరు తెరిస్తే నా రాజకీయ జీవితం ఫినిష్ అయిపోతుంది మీనన్. దేవా నా మనిషి. అంత సులువుగా జేడీకి భయపడే అప్రూవర్గా మారిపోడు. అన్నా, మినిస్టర్ వచ్చాడు. బ్లాస్ట్ చేసేదేవా. అబ్బో, అవతలుంది సర్కస్లో టైగర్ కాదు సార్, రింగ్ తిప్పినట్టు ఆడడానికి లేడీ టైగర్. దేవత మాత్రమే కాదు, చచ్చిపోయిన వాళ్ళ నాన్నతో కూడా నిజాలు చెప్పించగలదు. ఉన్నది చెప్తే ఉడుక్కుంటే నేనేం చెప్పగలను సార్. అసలే జేడీ కమలాకర్ మీద అటాక్ చేసిన కేసులో మా అక్కని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామా అని కాచుకొని కూర్చుంది. నా బిడ్డ ఎక్కడ? చెప్పండి డాక్టర్. కమలాకర్ కేసు నుంచి నేను ఎలాగోలా బయటపడతాను. ఏదో ఒకటి చేసి ఆ రమాకాంత్ని నువ్వే ఆపు మీనన్. రమాకాంత్ రిపోర్టు తయారు చేశాడు, కానీ రేపు దాన్ని తీసుకుని కమిటీ ముందుకు వెళ్ళాడు. వాడి ప్రాణం తీసైనా సరే ఆ ఫైల్ని తీసుకుంటా. రమాకాంత్ చావు నుంచి అందరూ తేరుకునే లోపు దేవాని ఎలాగోలా విడిపించేస్తా. సాక్ష్యమే లేకపోతే ఇక కేసు ఎలా నిలబడుతుంది? కరెక్టే,
కానీ రమాకాంత్కి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేస్తావు? టైం కూడా లేదు కదా, ఎలా ప్లాన్ చేస్తావు? ప్లాన్ ఎప్పుడో వేశా మినిస్టర్. రమాకాంత్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, ఎవరితో ఉంటాడు, ఏం చేస్తాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నీ పవర్ని ఎంజాయ్ చేసుకో. రమాకాంత్ సంగతి నేను చూసుకుంటా. ప్రశాంతంగా పడుకోవాలా? అదైనట్టే. సరే మీనన్, రేపు పనయ్యాక ఫోన్ చేయి. ఈలోపు జేడి దేవాని ఎక్కడ దాచిందో కనుక్కోవడానికి నేను ట్రై చేస్తాను. సరే. పదక్క. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాకింగ్కి వెళ్దాం పదా. రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అత్తయ్య, ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది? ఉంటే ఇల్లంతా సంత మాదిరుంటది, లేదంటే ఇట్ట నిశ్శబ్దంగా ఉంటది. కేదార్ కేసులో ఇరుక్కుంటాడు, మనకి ఆస్తొస్తుందని ఎన్ని కలలు కన్నానో తెలుసా? నువ్వు కళ్ళ దగ్గరే ఆగిపోయి ఉండవమ్మీ. నేనైతే ఏకంగా ఈ ఇంటి పెత్తనం తీసుకుని నా వీళ్ల మీద ఇంటి నడిపిస్తున్నట్టు ఫీల్ అయిపోయి అదే నిజం అనుకుని బ్రతకడం కూడా మొదలు పెట్టేసి ఉండాను. బ్యాటేమత్తయ్య. అవునమ్మీ, ఏదైనా రచ్చపెట్టి సంతోషంగా ఉందామనుకుంటే ఆ ఆస్కారం కూడా లేదు. యాడికమ్మీ పోతా ఉండారు? కీర్తి ఆడుకుంటానంటే ఇక్కడే పార్క్కి తీసుకెళ్తున్నాను పిన్ని. 3 days నుంచి కంటిన్యూస్గా కీర్తిని ఎందుకు బయటికి తీసుకెళ్తున్నారు వదినా? అవునమ్మీ, ముందెప్పుడు ఇట్టా తీసుకొని పోయేదానివి కాదు కదూ. ఆఫీస్లో కొంచెం ఫ్రీ టైం దొరికింది పిన్ని. కీర్తితో టైం స్పెండ్ చేద్దామని బయటికి తీసుకెళ్తున్నాను. రా. వదిన మన దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది అత్తయ్య. అవునమ్మీ, తిరిగొచ్చినాక నేను మెల్లగా మాట్లాడి విషయం ఏంటో కనుక్కుంటా.